హలో, ఈ వీడియోలో మీకు ఆవకాయ పచ్చడిని ఈజీగా ఎలా పట్టాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసి ఆవకాయ పచ్చడి పెడితే ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళు కూడా ఎంతో బాగా పెడతారు. నేను ఇక్కడ సువర్ణరేఖ అనే మామిడికాయని తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్గా 2 kgs వరకు ఉంది. అంటే నేను చిన్న కాయలు ఒక 15 కాయలు తీసుకున్నాను. నాకు అది 2 kgs వరకు వెయిట్ వచ్చింది. వీడియో క్లిప్లో మీకు చూపిస్తున్న బౌల్ తోటి 5 బౌల్స్ ఆఫ్ పీసెస్ వచ్చాయి నాకు. నేను కొలతలన్నీ కూడా ఇదే బౌల్తో చూపిస్తాను. ఈ మామిడికాయ ముక్కలన్నిటిని కూడా మనం ఒక బేసిన్లోకి తీసుకొని ముక్క మెత్తబడకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ముక్కల్లో ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఏ బౌల్ అయితే మ్యాంగో పీసెస్కి కొలిచామో అదే బౌల్తో మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. 5 బౌల్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 full బౌల్ ఆఫ్ కారం పొడి పడుతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఒక 2 spoons ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక ఫుల్ బౌల్ ఆఫ్ కారం పొడి తీసుకోవాలి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఇంకొక 1/2 cup ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 mangoes కారం పొడి వాడుతున్నాను. అదే బౌల్ తోటి 1/4 cup సాల్ట్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్ సాల్టే యూజ్ చేస్తున్నానండి. అండ్ అలాగే 1 full spoon ఆఫ్ పసుపు యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆవ పిండి ఇంకా మెంతిపిండి తయారు చేసుకుంటున్నాను. ఒక 100 grams ఆఫ్ ఆవాల్ని లైట్గా వేడి చేసుకొని అవి కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోనే మళ్ళీ ఒక 2 spoons మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఫైన్గా మిక్సీ పౌడర్ పట్టి దాన్ని జల్లించుకోవాలి. ఆ వచ్చిన మెంతిపిండిని మొత్తం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసి వేస్తున్నాను. మీకు ఒకవేళ మీకు డైరెక్ట్గా కావాలి అంటే వేసుకోవచ్చు. ఒక 4-5 వెల్లుల్లిపాయలు అయితే మీకు కరెక్ట్గా కొలత సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం పొడిని మొత్తం కూడా మనం ముందుగా కట్ చేయించుకున్న మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకొని ముందు ముక్కలకి ఈ కారం అంతా కూడా బాగా పట్టేదాకా మిక్స్ చేసుకోవాలి. కలుపుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రతి ముక్కకి కూడా ఈ కారం మసాలా అంతా పడుతుందా లేదా అని. ఒక్కసారి ఇలా కారం అంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిగతా ఆయిల్ని యాడ్ చేసుకుంటాము. ఇక్కడ దగ్గర ఒక 1 liter వరకు ఆయిల్ పడుతుందండి. సో ఇలా ఆయిల్ కూడా మిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి పచ్చడి టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఈ పచ్చడిని మొత్తం కూడా 3 days వరకు కంప్లీట్గా డిస్టర్బ్ చేయకూడదండి. దీని మీద ఒక లిడ్ పెట్టేసి రోజుకు ఒకసారి తిప్పుతూ ఒక 3 days పాటు పచ్చడిని అలాగే వదిలేసేయాలి. ఈ 3 daysలో మామిడికాయకున్న పుల్లదనం అంతా కూడా ఆ పచ్చడిలోకి ఊరి మనం వేసుకున్న సాల్ట్ కారం కూడా ముక్క బాగా పీల్చుకుంటాయి. 3 days తర్వాత మనం టేస్ట్ చేయడం వల్ల దాంట్లో మనకి సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను 3 days తర్వాత చూసేసరికి ఆయిల్ చూసారు కదా పైన ఎలా తేలుతుందో. ఇప్పుడు పచ్చడి అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని మీరు ఒకసారి సాల్ట్ కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా పడుతుంది అంటే మీరు డైరెక్ట్గా పచ్చి నూనె వేసుకోవచ్చండి. వేడి చేసుకుని వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ పచ్చడిని మీరు నీళ్లు తగలకుండా ఒక జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ తీసుకొని మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇది ఈజీగా 1 year పాటు స్టోర్ ఉంటుంది. కానీ కారం ఉప్పు మాత్రం కరెక్ట్ కొలతల్లో ఉండేలా చూసుకోండి. లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇదే కలర్లో పచ్చడి ఎప్పుడు 1 year పాటు ఉండాలి అంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి కలర్ మాత్రం అస్సలు పోదండి. నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.